విజన్ 24 అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయి. పేదవాళ్ళకి ఇలా పేదవాళ్ళు బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానీ బతకొచ్చు. మరి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు వస్తే మొత్తం దేశాన్ని అమ్ముకుంటారు. అంటే డెవలప్ చేసినట్ట కదా వాళ్ళే, తెలంగాణ డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అంట కదా. అవును, తెలంగాణ వాళ్ళ అయ్యాది ఏంది పార్టీ, వాళ్ళ అయ్యాదా? తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజలు పోరాడి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది, సోనియా గాంధీ ఇచ్చినది తెలంగాణ. ఆ రోజు బీజేపీ సెంట్రల్ ఉండే, బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒక సుష్మా స్వరాజ్ ఒక్క ఆమె కొద్దిగా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ఇవ్వాలనుకుంటే తెలంగాణ ప్రజల కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడమే సోనియా గాంధీ చేసినది. సోనియా గాంధీ చేసిన తప్ప అది. సోనియా గాంధీ కాదు కాదు, మొత్తం మంది కొంపలు ముంచడానికి వచ్చిండు కేసీఆర్. మంది కొంపలు ముంచిండు పోయిండు, ఇంకేముందని వస్తాడు. ప్రచారానికి వస్తాడంట కదా. ఆయనకు సిగ్గుశరం ఉంటే రాకూడదు, ఫామ్ హౌస్ లో పండుకుండు. మీరు ఈ వచ్చి దరిదాపు 2 సంవత్సరాలు కావచ్చు, ఎన్నడన్నా వచ్చిండ జనాలకి? ఏం లేదు, దొంగదారి ఎక్కడ ఉంది అని చూసుకుంటే కూర్చుంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తలేదు, సో టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా చేస్తున్నది. పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినది. ప్రతి పేదవాడు ఉన్నతమైన కుటుంబం ఏదైతే బియ్యం తింటున్నారో పేదవాడు కూడా అదే బియ్యం తినాలనే కోరికతో ప్రతి పేదవాడికి సన్నాలు ఇస్తున్నది. ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ కూడా మొదలవుతుంది. పేదవాళ్ళకి ఇప్పుడు మండలాల్లో చూసుకుంటే ఆల్రెడీ ఇల్లులు కట్టుకుంటారు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు బస్సు మహిళలకి, మా చెల్లెలకి అక్కలకి బస్సులు ఫ్రీ చేయాలని ఫ్రీ ఇచ్చేసిండు. బస్సులు ఇచ్చి ఆటోలను ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఇక వాళ్ళకి పని లేదు పాట లేదు. బీఆర్ఎస్ వాడు పెట్టేటోళ్ళని పెట్టనియాడా అంతే. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం కాడు, నెక్స్ట్ 500 రోజుల్లో మనమే సీఎం. రాబోయే 10-15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. రాబోయేది కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ రెడ్డి పండుకోడు, వీళ్ళని పండదొక్తాడు, తండ్రి కొడుకులను పండదొక్తాడు. రేవంత్ రెడ్డిని వాళ్ళ కింద మంత్రులు దించేస్తారంట కదా. నేను కేటీఆర్ మాట్లాడుతూ వాళ్ళ అయ్యా రావాలి మళ్ళీ దింపాలంటే ఇప్పుడు పండుకోడు కదా, లేచి వచ్చినా దింపలేడు. 500 రోజుల్లో రాసి పెట్టుకుంటే 500 రోజులలో మళ్ళీ మా సీఎం చాలా రాసుకుంటారు. అట్లా రాసుకునే ఇంట్లో కూర్చుంటారు. జనాలే రాసిండు వాళ్ళ రాత, ఈయనేం రాస్తాడు రాత? జనాలు రాయాలండి రాత, ఈయనేం రాస్తాడు? అంటే జనాలు తప్పు చేసిరు పాలిచ్చే జనాలు రాత రాసిండు, ఈయన కోటరు కొట్టి పండుకుండు. సో అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతారంటారా? 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే భవిష్యత్ తరాలు చిన్న పిల్లలు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు 8-9 వయసు సంవత్సరాల గల పిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే మీరు గతంలో చూసినారు, తాగుబోతు తెలంగాణ చేసినాడు కేటీఆర్. డ్రగ్స్ మాఫియా చేసినాడు కేటీఆర్. డ్రగ్స్ కి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు, నువ్వు వచ్చి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోలేదు, దొంగలకే దాచుకున్నాడు. మొత్తం గంజాయి వనం చేసిండు తెలంగాణని. అటువంటి గంజాయి వనంలో మొక్కలని పీకేస్తుండు రేవంత్ రెడ్డి. ఇలా తల్లిదండ్రులు అడగండి, ఏ మూలన పోయి ఏ పల్లెటూరులో ఏ సిటీలో పిల్లల పేరెంట్స్ ని అడగండి. రేవంత్ రెడ్డి మంచి చేసిండు, గంజాయి బంద్ చేసిండు. మత్తు లేకుండా మొత్తం పోలీసులకు పవర్ ఇచ్చి మత్తు పదార్థం తెలంగాణలో అమ్మకుండా చేసిండు రేవంత్ రెడ్డి. అంటే అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు అసలు. రేవంత్ రెడ్డి మస్తు వస్తుంది అడ్మినిస్ట్రేషన్, జనాల తిరిగి చేస్తుండు. ఆయన పండుకొని చేసిండు ఫామ్ హౌస్ లో. ఇంకేం కావాలి అడ్మినిస్ట్రేషన్? జనాలు హ్యాపీగా ఉన్నారంటారా? ఫుల్ హ్యాపీగా ఉన్నారు.